హే గాయ్స్, వెల్కమ్ టు పాకెట్ స్టడీస్. సో ఇది మీకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. లైక్ ఫస్ట్ సెమిస్టర్ డిగ్రీ ఉస్మాన్ యూనివర్సిటీ అండ్ ఎనీ అదర్ యూనివర్సిటీ ఉన్నా కానీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సబ్జెక్ట్ ఉంటే కనుక మీకు ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. షార్ట్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ క్వశ్చన్స్. ఓకే, జస్ట్ లైక్ ఇది ఒక సెక్స్ సబ్జెక్ట్ లాగా అనమాట. లైక్ జస్ట్ మీరు ఈ షార్ట్ క్వశ్చన్స్ ఒక 10, లాంగ్ క్వశ్చన్స్ ఒక 10 ఉన్నాయి. అవి చూసుకుంటే మీరు మ్యాక్సిమం ఇందులో నుంచి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 150 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒక 150 లైక్స్ కనుక వస్తే నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది పెడతాను. సో అది మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది విత్ ఫన్ ఫ్యాక్ట్స్ అండ్ మీకు పీడిఎఫ్ కూడా షేర్ చేస్తారనమాట. సో ఓన్లీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 150 లైక్స్ మినిమం ఎక్స్పెక్టెడ్. ఓకేనా? సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసేసేయండి. మీకు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తే యాజ్ వెల్ యాజ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు పీడిఎఫ్ కూడా ఇచ్చేస్తాను అనమాట ఆన్సర్స్. ఓకే, సో థ్యాంక్ యూ. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్. సో మ్యాటర్ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని జనరల్ క్వశ్చన్స్ అనమాట. ఇవి జస్ట్ ఓరల్గా మనం రాసే క్వశ్చన్సే. బట్ వాట్ ఆర్ ద సైడ్ హెడ్డింగ్స్, కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి కదా, అవన్నీ మీకు ఏంటి అనేది నేను లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ యూ కెన్ స్కోర్ వెళ్ళనమాట. ఓకేనా? సో ఇది కూడా ఇంపార్టెంట్ సబ్జెక్టే. ఇది ఫెయిల్ అయితే అన్ని సబ్జెక్టులు కూడా మళ్ళీ ఫెయిల్ అయిపోయిన కిందికి వస్తాం కాబట్టి సో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట పాస్ అవ్వడం. ఓకేనా? యా, వాట్ ఈజ్ ఎకోసిస్టమ్? ఎన్విరాన్మెంట్కి ఎకోసిస్టమ్కి డిఫరెన్స్ ఏంటి తెలియాలి మనకి. సో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకోసిస్టమ్ ఆర్ నాట్ సేమ్. ఓకే, సో అది తెలియాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది లాంగ్ వీడియోలో ఉంటుంది. అండ్ వాట్ ఈజ్ బయోడైవర్సిటీ? బయోడైవర్సిటీ అంటే వాట్ ఈజ్, ఈ మూడింటి పదాలకి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా తెలియాలి. డీకంపోజర్స్ అంటే తెలుసు, అంటే లైక్ విచ్ విల్ బ్రేక్ లార్జ్ పార్టికల్స్ ఇంటూ మైన్యూట్ పార్టికల్స్ ఆఫ్ డికేయింగ్ మెటీరియల్. సో అలాంటివన్నీ డీకంపోజర్స్ అని అంటాము. యా, హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది లాంగ్ వీడియోలో చెప్తాను. అండ్ ఫుడ్ చైన్, గ్లోబల్ వార్మింగ్ ఈజ్ అ జనరల్ టాపిక్ నో. అండ్ ఫుడ్ చైన్ కూడా తెలుసు, జనరల్ టాపిక్. అండ్ ద టేబులర్ ఫార్మేట్ లైక్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ సెక్టర్స్ అనేవి. సో అవి చూడండి. అండ్ యా, ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఎలా జరుగుతుంది, వాట్ ఆర్ ద రీజన్స్. సో కొన్ని కెమికల్ ఫార్ములాస్ ఏంటి. ఓకేనా? అలాంటి కొన్ని రాస్తూ ఉంటే దట్ ఆన్సర్ లుక్స్ ప్రొఫెషనల్ అనమాట. ఓకేనా? నాట్ ప్రొఫెషనల్ బట్ వ్యాలిడ్ ఆన్సర్. ఓకే, యా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి రాయాలి. అండ్ వాట్ ఆర్ యువర్ ఒపీనియన్ అంటే వాట్ ఈస్ యువర్ సజెషన్, వాట్ బెస్ట్ లైక్ సజెషన్స్ ఏమున్నాయి అనేది రాస్తే మనకి కొంచెం స్కోరింగ్కి హెల్ప్ అవుతుంది. అండ్ వాటర్ కన్జర్వేషన్ టిప్స్ కొన్ని ఏమైనా ఉంటే అవి కూడా నేను లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫర్ ద లాంగ్ వీడియో. డెఫినెట్లీ విల్ డూ యాజ్ సూన్ యాజ్ అవర్ టార్గెట్ రీచెస్. ఓకే, సేమ్ మరి అబౌట్ జస్ట్ ఎ మినిట్. యా, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇప్పుడు లాంగ్ వీడియోస్ ఎంతవరకు రాయాలి, షార్ట్ వీడియోస్ ఎంతవరకు రాయాలి, అండ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఎవ్రీథింగ్ విల్ బీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద లాంగ్ వీడియో. సో యూ మస్ట్ ఒక చిన్న ఫుల్ఫిల్మెంట్ అది. ఓకే, నేను డబ్బులు అడుగుతలేనుగా, జస్ట్ లైక్ కామెంట్ అడుగుతున్నా. సో జస్ట్ డూ ఇట్. ఓకే, రైట్ ద స్కోప్ అండ్ ఇంపార్టెన్స్. యా, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ స్ట్రక్చర్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి అనేది పాసిబుల్ అయితే డయాగ్రామ్స్ కూడా వేసి చూపిస్తాను. సో అది కూడా చూడండి. అండ్ వాట్ ఆర్ ద రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్, వాటి గురించి డీటెయిల్గా రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ అండ్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కంట్రోల్ మెజర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్కి రీజన్ అవ్వడానికి రీజన్ ఏంటి, వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, హౌ కెన్ వీ కంట్రోల్ అనేది. యా, ఆల్ దీస్ యూ కెన్ సీ. వాటర్ పొల్యూషన్ ఎట్లా, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ హెల్త్ ఎలా ఉంది, ఐటీ సెక్టర్, ఐటీ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది తెలుసుకోవాలి. ఓకేనా? అండ్ యా, ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్స్. లెట్ us discuss this about లాంగ్ వీడియో. అండ్ యా, ఎస్ అండ్ పొల్యూషన్ గురించి ఎస్ జనరల్గా మీరు రాయొచ్చు. బట్ కొన్ని కీవర్డ్స్ రాస్తే బాగుంటుంది కాబట్టి దానికోసం లాంగ్ వీడియో చూడండి. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్. జస్ట్ కామన్ పొల్యూషన్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. యా గైస్, థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ, బై బాయ్.